రోజు భాష న్యూ బ్లాగ్. ఇదిగో ఏముండామంటే వంకాయ కర్రీ అనింది. అడ్డీ రెడీ చేసి పొయ్యి మీద పెట్టేసి చూడు నేను వెళ్ళి చూశాను. చూస్తే వంకాయ కర్రీ అవుతుంది. సరే అని కొత్తిమీర వేయమంది. ఫ్రిడ్జ్లో తీసుకొచ్చి కడిగేసి కొత్తిమీర వేసా, టేస్ట్గా ఉండిద్దని. తీరేసేసా టిఫిన్ వెళ్ళిందంటే వేడి అన్నంలో కర్రీ కూడా చికెన్ ఫ్రై వేసుకుని తింటున్నాను. టైం అయిపోతుంది. మా వాళ్ళు ఫోన్ చేసేస్తున్నాను. లేట్కి లేసాను, అందుకు టైం అయిపోయింది. అందుకని గబుగా వెళ్తున్నాను. తీసేసి వస్తే రోడ్డు మీద ఎండ మామూలు లేదు. పొద్దున ఎంత ఎండ ఉంటుంది, మధ్యాహ్నం ఎలా ఉంటుందో తెలియదు. పక్క నుంచి వెళ్తుంటే చల్లగా ఉంటుంది, వాటర్ ప్రూఫ్ పక్క నుంచి. ఇదిగో కలిసి మొత్తం ఇదంతా ఇక్కడే అంట భోజనం చేసేది మేము. మా భోజనం ఇక్కడే. ఇక రూమ్ రెడీ చేసి పెట్టారు. సామాన్లు చదివేసి నిన్నే సండేనే పెట్టారు. అన్నీ టచింగ్ పెట్టి అన్ని టచింగ్ చేసేది. పెద్ద మంచం అడ్డం అయిపోయిందని ఎత్తి పక్కన పెట్టేసాము. ఒకడే ఎత్తాను అనుకుంటారు, ఇద్దరు ఎత్తాము. ఆ మంచం ఇద్దరు ఎత్తితేనే వేసింది అది. మళ్ళీ ప్యాకింగ్ చేసుకోవాలి మేమే, మళ్ళీ సాయంత్రం రెడీ చేసి ఇచ్చేయాలి. అందుకనే భోజనం టైం కూడా అయిపోయింది. భోజనం చేసాము. అయ్యేవారు రెడీ 2ంటికి మళ్ళీ ఎక్కేయబడి ఇచ్చేసి రెడీ చేస్తే రేపు